హలో అండి. నమస్తే. వెల్కమ్ టు వంటల హరివిల్లు. ఈరోజు రెసిపీ వచ్చేసి ఈ సీజన్‌లో దొరికే పండు మిర్చితో పండు మిర్చి టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తారండి. అది కూడా చాలా ఈజీగా, క్విక్‌గా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది నోటికి రుచిగా, పుల్ల పుల్లగా, కమ్మగా ఉంటుందండి. ఈ పచ్చడిని మీరు వేడి వేడి అన్నంలో వేసుకొని తింటున్నారు అంటే ఎంత తింటున్నారో కూడా మీకే తెలీదు. అంత కమ్మగా ఉంటుందన్నమాట. ఇది అన్నంలోకే కాదండి, చపాతీల్లోకి, వేడి వేడిగా ఉన్న ఇడ్లీలల్లోకి, దోసలల్లోకి కూడా వాడుకోవచ్చు. రండి మరి ప్రాసెస్ చూద్దాం. ఇక్కడ నేను పావు కేజీ పండు మిర్చిని తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని, పొడిగుడ్డతో తుడుచుకొని, ఫ్యాన్ కింద ఆరపెట్టుకొని తీసుకోండి. ఇవి కాస్త గట్టిగా ఉన్నవి చూసి తీసుకొచ్చుకోవాలి. పావు కేజీ పండు మిర్చికి హాఫ్ కేజీ వరకు టమాటాలు తీసుకోవచ్చండి. కానీ నేనిక్కడ పండు మిర్చి ఫ్లేవర్ ఎక్కువగా తెలియాలనేసి టమాటాలను కాస్త తగ్గించి తీసుకున్నాను. ఈ టమాటాలు 350 గ్రామ్స్ వరకు ఉంటాయి. వీటిని కూడా శుభ్రంగా వాష్ చేసుకొని, పొడిగుడ్డతో తుడుచుకొని, ఫ్యాన్ కింద ఆరబెట్టుకొని తీసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులోకి పండు మిర్చిని 2, 3 ముక్కలుగా కట్ చేస్తూ తీసుకోండి. తొడిమెల వరకు ఆపేసి మిగిలిన పార్ట్ అంతా 2, 3 ముక్కలుగా కట్ చేస్తూ అన్ని పండు మిర్చిలను మిక్సీ జార్‌లోకి కట్ చేసుకొని వేసుకోండి. పండు మిర్చి ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టమాటో ముక్కల్ని కూడా డైరెక్ట్‌గా కట్ చేస్తూ మిక్సీ జార్‌లోకే తీసుకోండి. టమాటో ముక్కల్ని కూడా 2, 3 ముక్కలుగా కట్ చేస్తూ అన్ని టమాటోలను కట్ చేసి మిక్సీ జార్‌లోకి తీసుకోండి. అన్ని టమాటో ముక్కల్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. నేను ఒక టేబుల్ స్పూన్ వరకి సాల్ట్ వేసుకుంటున్నాను. ఒకవేళ తగ్గితే మళ్ళీ లాస్ట్‌లో వేసుకోవచ్చు. అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా తీసుకుంటున్నాను. చింతపండు ఫ్లేవర్ వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయొచ్చు. చింతపండు వేయకపోయినా కూడా పచ్చడి చాలా బావుంటుందండి మనకి. కానీ నేనిక్కడ పులుపు ఫ్లేవర్ కోసం కాస్త చింతపండుని యాడ్ చేశాను. ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోండి. మెత్తగా మిక్సీ పట్టుకోండి. కాస్త ఉండనట్టుగా బరకగా ఉంటే సరిపోతుంది. తర్వాత స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకోండి. అందులో 3 టేబుల్ స్పూన్ల వరకి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఇందులో మనం మిక్సీ పట్టుకున్నటువంటి మిర్చి పేస్ట్‌ని వేసి లో ఫ్లేమ్‌లో కలుపుతూ ఉండండి. ఒక పక్కన ఇది ఫ్రై అవుతూ ఉంటుంది. మరొక పక్కన మరొక స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకోండి. అందులో హాఫ్ టీ స్పూన్ వరకి జీరా వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ మెంతులు వేసుకోండి. వీటిని లో ఫ్లేమ్‌లో కాస్త దోరగా ఫ్రై చేసుకొని ఒక బౌల్‌లోకి తీసుకొని చల్లారపెట్టుకోండి. చల్లారిన తర్వాత అందులో హాఫ్ టీ స్పూన్ ఆవాలు కూడా యాడ్ చేసి మెత్తని పౌడర్‌లా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక పక్క దీన్ని కలుపుతూ ఉండండి. అడుగంటకుండా చూసుకుంటూ లో ఫ్లేమ్‌లోనే కలుపుతూ ఉండండి దగ్గర పడే వరకు. మరొక స్టవ్ పైన మరొక పాన్ పెట్టుకోండి. ఇప్పుడు మనం పోపు పెట్టుకుంటున్నామండి. ఎందుకంటే ఈ పోపు మనం చల్లారిన తర్వాత పచ్చడిలో యాడ్ చేస్తాం కాబట్టి ఇప్పుడే పోపు పెట్టుకుంటే అది చల్లారుతూ ఉంటుంది. అందుకనేసి స్టవ్ పైన పాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల వరకి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీరా వేసుకొని వాటిని ఫ్రై చేయండి. అవి ఫ్రై అయ్యాక మాత్రమే కచ్చా పచ్చాగా దంచుకున్న ఒక పెద్ద వెల్లుల్లిపాయ నుంచి తీసిన వెల్లుల్లిని దంచి వేసుకోండి. ఇందులోనే 3 ఎండుమిర్చి కూడా వేసి ఫ్రై చేయండి. అలాగే ఇందులోనే ఒక పిరికెడు కరివేపాకు రెబ్బలను కూడా వేసి ఇవన్నీ చక్కగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసి వీటిని పక్కన పెట్టుకోండి. ఇవి చల్లారుతూ ఉంటాయి. మరొక పక్కన మన పచ్చడి దగ్గరకొచ్చేస్తూ ఉంది కదా అండి! ఈ విధంగా కాస్త ఆయిల్ తేలినట్టుగా అనిపిస్తే సరిపోతుందండి. పెద్దగా ఫ్రై అవ్వాల్సిన పనేమీ లేదు. ఈ విధంగా కాస్త ఆయిల్ పైకి తేలినట్టుగా అనిపించినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. దీన్ని పక్కన పెట్టుకొని చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మాత్రమే మనం పోపుని అండ్ మెంతి పౌడర్‌ని కూడా యాడ్ చేస్తాము. దీన్ని పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లార్చుకోండి. చూస్తున్నారు కదా! పచ్చడి పూర్తిగా చల్లారింది. మరి కాస్త దగ్గరగా కూడా అయ్యింది. ఇప్పుడు ఇందులో మెంతి జీర పౌడర్‌ని యాడ్ చేసుకోండి. అలాగే మనం పక్కన చల్లార పెట్టుకున్నటువంటి పోపుని కూడా ఇందులో వేసుకొని యాడ్ చేసుకోండి. ఈ సమయంలోనే పచ్చడి కాస్త రుచి చూడండి. ఉప్పు సరిపోకపోతే మరి కాస్త ఉప్పును కూడా వేసుకోండి. నేను వేసిన ఉప్పు కరెక్ట్‌గా సరిపోయిందండి. నేను మళ్ళీ యాడ్ చేయలేదు. ఇప్పుడు వీటన్నింటిని మొత్తం పూర్తిగా కలిసేలాగా చక్కగా కలుపుకోండి. ఈ విధంగా చక్కగా కలుపుకున్నారు అంటే మన పండుమిర్చి టమాటా పచ్చడి రెడీ అండి. ఈ పచ్చడి మనకు 4, 5 నెలల పాటు నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నారు అంటే 5 నెలల పైనే తినొచ్చు. ఈ విధంగా మీరు కూడా ఖచ్చితంగా ఈ పచ్చడిని ట్రై చేయండి ఈ సీజన్‌లో. ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వంటల హరివిల్లు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.